హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూన్ 25, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. మరి ఈరోజు ఉన్నటువంటి హెడ్లైన్స్ మనం చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. సో మరి ఎన్నికల హామీలకు తొలి క్యాబినెట్లోనే ఆమోదముద్ర. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో కీలకమైనటువంటి అంశాలపైన చర్చించి ఎన్నికల హామీలపైన ఏదైతే ఉన్నాయో ఆ తొలి కేబినెట్లోనే కొన్నిటికి ఆమోదముద్ర వేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 18వ లోకసభ తొలి సమావేశాలు ప్రారంభం కావడం జరిగింది జూన్ 24, 2024న. దానికి సంబంధించిన విశేషాలు కూడా చూద్దామండి. అంతేగాక కేరళ పేరుని కేరళముగా మార్చే తీర్మానాన్ని కేరళ శాసనసభ ఆమోదించింది. ఇది ఇలా ఆమోదించిన రెండోసారి. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. సరోగసి తల్లులకి అంటే అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కన్నటువంటి తల్లులకి 6 నెలల ప్రసూతి సెలవుని ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 50వ ఏడాదిలోకి ఒక ఎమర్జెన్సీ అంటే జాతీయ అత్యవసర పరిస్థితి విధించబడి అంటే ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1975లో ఇదే రోజున అంటే ఈరోజు రాత్రిన అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది 50 సంవత్సరాల కింద. ఇలాంటి నేపథ్యంలో ఆ సంఘటనకి ఇప్పుడు 50వ ఏడాదిలోకి ఎమర్జెన్సీ అని మనకు ఒక ప్రధానమైన వార్త ఉంది. దానిపైన కూడా చూద్దామండి. న్యూరో స్టిమ్యులేటర్ అనే ఒక కొత్త విధానం ద్వారా మూర్ఛవ్యాధి నియంత్రణ జరుగుతుంది. ఇది లండన్లో తొలిసారిగా చేశారు. దానిపైన చూద్దాం. మూర్ఛ నియంత్రణకి పుర్రెలో సరికొత్త సాధనం అమరుస్తున్నారు. దాని న్యూరో స్టిమ్యులేటర్, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అంశం అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో వ్యక్తిగా తపన్ కుమార్ దేకా అంటే నిఘా విభాగాధిపతిగా అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతిగా మరో 1 year అతన్ని పొడిగించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇవ్వండి మనకి జూన్ 25, 2024 నాటి ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఇప్పుడు మనం ఒక వివరణలోకి వెళ్దాం. ఎన్నికల హామీలకి తొలి క్యాబినెట్లోనే ఆమోదం ముద్ర వేయడం జరిగింది. కొన్ని హామీలకు ఏపీ మంత్రిమండలి ఇది ప్రధానంగా ఉంది. మరి జూన్ 24, 2024న నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ యొక్క ఏదైతే కూటమి ద్వారా అంటే ఇక్కడ టీడీపీ అండ్ జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి మరి అత్యధిక స్థానాలు సాధించడం ద్వారా మనకి ఇక్కడ నవ్యాంధ్రకి ఆంధ్రప్రదేశ్కి రెండవసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇక్కడ డిఎస్సి మెగా డిఎస్సి ప్రకటించడం జరిగింది. అండ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసినట్టు ప్రకటించారు. అయితే ఇది మంత్రివర్గ నిర్ణయం ద్వారా మరి ఇప్పుడు అమల్లోకి వచ్చినట్లయిందనమాట. అలాంటి నేపథ్యంలో ఎన్నికల హామీలకు ఇచ్చినటువంటి ఎన్నికలలో హామీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పరంపర జరుగుతూ ఉంది. దాని యొక్క హామీలపైన సంతకం చేయడం. ఒకటి మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ. ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేయడం జరిగింది. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ 16,347 పోస్టులకి భర్తీ చేస్తున్నారు అనమాట ఈసారి డిఎస్సి ద్వారా. అండ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, అది ఒక వివాదాస్పదమైన ఒక చట్టంగా ఉంది. దీన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార ప్రసార శాఖ సమాచార మంత్రి అయినటువంటి కొలుసు పార్థసారథి గారు చెప్పడం జరిగింది. అండ్ 65.30 లక్షల లబ్ధిదారులకి సామాజిక భద్రత పింఛన్ మొత్తాన్ని 4,000కు పెంపు అనమాట. ఇది మనకి జూలై 1న ఇస్తారు, ఏప్రిల్ నుంచి ఇస్తారు. అంటే ఏప్రిల్, మే, జూన్ కలుపుకొని మరి జూలైలో మొత్తం కూడా ఇస్తారు. సామాజిక భద్రతా పింఛన్ మొత్తాన్ని 4,000కు పెంపు జరుగుతుంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈ 3 monthsలో వాళ్ళు 3,000 తీసుకున్నారు కాబట్టి ఒక్కొక్క 1,000 రూపాయలతో కలుపుకొని మొత్తం 7,000 రూపాయలు పింఛన్ ఇస్తారు. ఈసారి జూలై 1న 65.30 లక్షల మంది లబ్ధిదారులు సామాజిక భద్రత పింఛన్ని తీసుకుంటున్నారు అన్నమాట. 4,000 రూపాయలు పెంచుతున్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా దీన్ని అందజేస్తాము అంటే ప్రతి గ్రామంలో సచివాలయాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సచివాలయ సిబ్బంది ద్వారా పంపిస్తాము ఆ యొక్క లబ్ధిదారు దగ్గరికి అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విద్యార్థుల యొక్క యువతలో నైపుణ్య గణన కూడా చేస్తాం. అంటే స్కిల్స్ అంటే విద్యార్థుల్లో స్కిల్స్ని ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క విద్యాభ్యాసం ఎలా ఉంది, వాళ్ళ విద్యాభ్యాసంలో ఎలాంటి స్కిల్స్ నేర్చుకున్నారు, మరి స్వయం ఉపాధికి ఏమైనా స్కిల్స్ ఉన్నాయి, ఇలాంటి విషయంపైన ఒక నైపుణ్య గణనని స్కిల్స్
సెన్సెస్ అనమాట. ఒక జనాభా లెక్క ఎట్లా చేస్తారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యువత ఉందో వాళ్ళకు ఒక నైపుణ్యాలపైన వాళ్ళకి ఎలాంటి ఒక సంబంధించినటువంటి ట్రైనింగ్ ఉంది, లేకపోతే ట్రైనింగ్ లేకపోతే ట్రైనింగ్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేయడానికి విద్యార్థులు అండ్ యువతలో నైపుణ్య గణనని ఈసారి చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తొలి దశలో 183 అన్నా క్యాంటీన్ల ప్రారంభం అండి. ఇది మొత్తం కూడా మెయిన్గా అంటే ఎన్నికల మేనిఫెస్టోలో విడుదల చేసినటువంటి ఒక అంశాల్లో ప్రధానమైంది. ఇక్కడ చాలా హామీలు ఇవి మొత్తము 5 హామీలు అనమాట. 5 హామీలు అండి. ఈ 5 హామీలపైన ఈరోజు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఒకటి వచ్చేసి మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అండ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, 65.30 లక్షల మంది లబ్ధిదారులకి సామాజిక భద్రత పింఛన్ మొత్తాన్ని 4,000కు పెంపు జరిగింది. అండ్ ఇది మనకి ఇప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే ఇప్పుడు రేపు జూలై 1 నుంచి అయినా అమల్లోకి వస్తుంది, జూలై 1, 2024 నుండి. కానీ ఈసారి అంటే జూలై 1, 2024 నుండి ఇస్తారు. కానీ ఏప్రిల్, మే, జూన్ సంబంధించినటువంటి ఒక్కొక్క 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తూ మొత్తం 7,000 రూపాయలు ఇస్తారు. అంటే అమలు వచ్చేది మనకి ఏప్రిల్ నుంచేనే, కానీ డబ్బులు ఇచ్చేది మాత్రం జూలై 1 ఇస్తారనే విషయం గమనించండి. అండ్ విద్యార్థుల యువతలో నైపుణ్యాన్ని గణన చేస్తున్నారు. ఈ తొలి దశలో గతంలో మూతపడ్డటువంటి తొలి దశలో మరి 183 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు అనమాట. అన్నా క్యాంటీన్ల ద్వారా మరి 5 రూపాయలకి ఇక్కడ భోజన సదుపాయాన్ని కల్పిస్తారు మధ్యాహ్నం పూట. ఇది పునరుద్ధరిస్తారు. ఇది మొత్తం కూడా 5 హామీలపైన మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి విధానపైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా విజయవాడలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, యాక్చువల్గా ఇది ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉండేది. గత ప్రభుత్వంలో ఇది వైఎస్ఆర్ విశ్వవిద్యాలయంగా చేయడం జరిగింది. కాబట్టి ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరుని పునరుద్ధరిస్తున్నట్లు కూడా మంత్రివర్గం తీర్మానం చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా మరి 2019 నుండి 2024 మధ్య అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ పరిపాలన పైన తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, ఆయన ఖర్చు కానివ్వండి, ఇలా మొత్తం కూడా 7 శ్వేతపత్రాలని విడుదల చేస్తున్నట్టు కూడా మనకి మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాలపైన ఉక్కుపాదం మోపేందుకు వీలుగా 5 మంత్రులతో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగిందనమాట. అది మనకు ఇక దానిపైన విధి విధానాలు తెలియాల్సింది. ఎందుకోసం అంటే రాష్ట్రంలో గంజాయి కానివ్వండి, ఈ మాదక ద్రవ్యాలు అనేది ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. అలాంటి నేపథ్యంలో గత ప్రభుత్వం అయితే ఆపరేషన్ పరివర్తన అనే కార్యక్రమం ద్వారా గంజాయిని ఎవరైతే సాగు చేస్తారో రైతులకి కౌన్సిలింగ్ చేయడం ఇలాంటి చేయడం జరిగింది ఆపరేషన్ పరివర్తన పేరుతో. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి గంజాయి మాదక ద్రవ్యాలపైన ఉక్కుపాదం మోపేందుకు వీలుగా మరి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మంత్రివర్గంలో మరి 5 మంత్రులతో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఒక ఇంపార్టెన్స్ అనమాట. ఎందుకోసం అంటే తొలి మంత్రివర్గ సమావేశం ఎప్పుడు జరిగింది, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి మొత్తం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జామ్స్ని రాసేవాళ్ళనమాట, పోటీ పరీక్షల ఎగ్జామ్స్. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఇక 18వ లోకసభ తొలి సమావేశాలు ప్రారంభం కావడం జరిగింది. ఇదే రోజున జూన్ 24, 2024 ప్రారంభం కావడం జరిగింది. మరి ప్రోటెం స్పీకర్గా భర్తృహరి మహాతాబ్ వ్యవహరించడం జరిగింది. అంటే మనకి ఇది ఒక ఆనవాయితీ జరుగుతూ ఉందన్నమాట. ఏంటంటే ఎవరైతే సీనియర్ సభ్యుడు ఉంటారో వారిని ప్రొటెం స్పీకర్గా నియమిస్తారు. ప్రొటెం స్పీకర్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేపిస్తుంది. ఇక ప్రొటెం స్పీకర్ చేత మిగతా సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈవెన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో పాటుగా కేంద్ర మంత్రులు, తర్వాత రాష్ట్రాల నుండి ఎన్నికైనటువంటి లోకసభ సభ్యులు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి ఈ ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహాతాబు ఈసారి 18వ లోకసభ తొలి సమావేశాల ప్రారంభం సమయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వారే ముందుండి నడిపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజ్యసభలో అధికార పక్షనేతగా. ఎందుకోసం అంటే ఇక్కడ రాజ్యసభ భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి దానికి ఒక పక్షనేతగా రాజ్యసభ పక్షనేతగా బీజేపీ పార్టీ తరఫున ఎవరు ఎంపిక కావడం జరిగిందంటే జేపీ నడ్డా, జగత్ ప్రకాష్ నడ్డా. యాక్చువల్గా ఎవరు ఉండేదంటే పీయూష్ గోయల్ ఉండేదండి, పీయూష్ గోయల్. మరి పీయూష్ గోయల్ కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి. వీరు గతంలో రాజ్యసభ సభ్యుడు, మన ఇతను లోకసభ సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మరి జేపీ నడ్డా అంటే జగత్ ప్రకాష్ నడ్డా ఇప్పుడు రాజ్యసభ పక్ష నేతగా నియమితులు కావడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు పీయూష్ గోయల్ అంటే కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి అండి, మినిస్ట్రీ ఆఫ్ ది
కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మరి జేపీ నడ్డా ఏంటి అంటే జేపీ నడ్డా జగత్ ప్రకాష్ నడ్డా సో మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అండ్ రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి కూడా ఎవరండి? జేపీ నడ్డా, జగత్ ప్రకాష్ నడ్డా. సో మనకి ఒక ఆరోగ్యానికి అడ్డగా అతను మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి లోకసభలో ఈ ఒక ప్రధానంగా చూసినట్లయితే లోకసభ వ్యవహారాలంటే లోకసభ స్పీకర్ ఇవన్నీ చూసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం ఈ బ్యూరోక్రాట్స్ ఎవరు ఉంటారని చెప్పేసి అంటే అధికారం ఎవరు ఉంటుంది అంటే వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం కూడా వ్యవహారాలు మిగతా సంబంధించిన కార్యకలాపాలు సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి మరి ఎవరు ఉంటారంటే ఇక్కడ లోకసభకు ఒక సెక్రటరీ జనరల్ ఉంటారు. వీరు జనరల్గా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారన్నమాట. మరి ఇలాంటప్పుడు లోకసభకి సెక్రటరీ జనరల్గా ఎవరున్నారంటే ఉత్పల్ కుమార్ సింగ్ అని గుర్తుపెట్టుకోండి. లోకసభ సెక్రటరీ జనరల్. ఇలాంటి విషయాలు మనం మర్చిపోతుంటాం. ఖచ్చితంగా మనము స్పీకర్స్ని ఇలాంటివి గుర్తుపెట్టుకుంటాం. కానీ లోకసభకి ఒక సెక్రటరీ జనరల్ ఉంటారనమాట. సో ఒక సెక్రటరీ జనరల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజ్యసభకు కూడా సెక్రటరీ జనరల్ ఉంటారండి. లోకసభ సెక్రటరీ జనరల్ వచ్చేసి ఉత్పల్ కుమార్ సింగ్ అండ్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసి రాజ్యసభకు సెక్రటరీ జనరల్ వచ్చేసి రాజ్యసభ సెక్రటరీ జనరల్ అంటారు. రాజ్యసభకి సెక్రటరీ జనరల్. మరి రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసి ఎవరంటే వారు ప్రమోద్ చంద్ర మోడీ అండి. ఇది ప్రమోద్ చంద్ర మోడీ. సో మనకి పీసీ మోడీ అంటాం లేదా ప్రమోద్ చంద్ర మోడీ. సో ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది మనకి 18 లోకసభ తొలి సమావేశాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ఇలాంటి విషయాలు అనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి కేరళ ఎప్పుడు మనకు న్యూస్లో ఉంటుంది. మనకు ఇక్కడ ఎప్పుడు కేరళ న్యూస్లో ఉంటుంది. భారతదేశంలో భారతదేశంలో ఏఐ స్కూల్ని ప్రారంభించినటువంటి తొలి రాష్ట్రం కూడా ఏదండి? కేరళ రాష్ట్రం. భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం చేత సొంతంగా ఓటీటీ ఛానల్ అంటే ఓవర్ ద టాప్ అని చెప్పేసి అంటే ఓటీటీ ఛానల్ సీ స్పేస్ని ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం కూడా మరి కేరళ రాష్ట్రమే. అంతేకాకుండా భారతదేశంలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని 7వ తరగతి పాఠ్యాంశాల్లో ఒక పాఠంగా ఒక లెసన్గా 7వ తరగతిలో చేర్చినటువంటి ఒక పాఠ్య ప్రణాళిక చేర్చినటువంటి ఒక పాఠ్యాంశంగా ఒక లెసన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా చేర్చినటువంటి రాష్ట్రం కూడా మరి కేరళ రాష్ట్రమే. మరి స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్నటువంటి ఈ రాష్ట్రం సో ఎన్నో వాటిల్లో కూడా ముందంజలో ఉన్నటువంటి విషయం అనమాట. అంటే అక్షరాస్యత కానివ్వండి ఇలాంటి నేపథ్యంలో ఇలాంటప్పుడు మరి కేరళ పేరుని కేరళంగా మార్చే తీర్మానాన్ని సో కేరళ శాసనసభ తీసుకుంది. కేరళ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. అయితే మరి దీన్ని జూన్ 24, 2024 ఒక తీర్మానాన్ని కేరళ శాసనసభ ఆమోద ముద్ర వేయడం జరిగింది. గతంలో ఆగస్టు 9 అండి ఆగస్టు 9, 2023 కూడా కేరళ శాసనసభ సేమ్ కేరళ పేరును కేరళంగా మార్చే తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపింది. కానీ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి వెనక్కి పంపింది. అలాంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు మరొకసారి సో ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. ఎందుకోసం అంటే రాష్ట్రాల పేర్లను కానివ్వండి భౌగోళిక సరిహద్దులు కానీ సో మార్చే అధికారం అనేది మనకి భారత రాజ్యాంగంలోని సో ఆర్టికల్ 3 ప్రకారం మనకి ఎవరికి ఉంటుందండి? సో కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి మరి కేరళ పేరుని కేరళంగా మార్చే తీర్మానం ఇప్పుడు కేరళ శాసనసభ చేసింది. సో కానీ తీర్మానాన్ని ఆమోదించింది. బట్ ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అలా కాబట్టి ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ రాష్ట్రం తమ రాష్ట్ర పేరును మార్చే తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది అంటే కేరళ. గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా కేరళ పేరును కేరళంగా మార్చే తీర్మానం ఏ రాష్ట్రం అని అడిగే అవకాశం ఉండదు. ఎందుకోసం అందులో కేరళ పేరు అనేది ఉంటుంది కాబట్టి. ఇక మరొక విషయం అండి, మరి కేరళ ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి అంటే పినరాయి విజయన్ అండి. ఎవరండి? పినరాయి విజయన్. ఇతనండి మనకు ఇమేజ్లో కూడా చూడొచ్చు. ప్రజెంట్ కేరళ ముఖ్యమంత్రి వచ్చేసి పినరాయి విజయన్. అండ్ కేరళ గవర్నర్ వచ్చేసి ఎవరున్నారండి? సో కేరళ గవర్నర్ వచ్చేసి వారు మహమ్మద్ హారిఫ్ ఖాన్ అండి. మహమ్మద్ హారిఫ్ ఖాన్ కేరళ గవర్నర్గా ఉన్నారు. సో అలాంటి విషయాన్ని మనకి చూసుకుంటూ ఇక మరి కేరళ పైన కేరళకు స్టాక్ జీకే పరంగా బిట్స్ కొన్ని ఉంటాయి. స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, భారతదేశ సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం అని చెప్పేసి కేరళని పిలుస్తాం. అండ్ గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడే రాష్ట్రం కూడా కేరళనే. మరి కేరళ మనకి అంతరిక్ష పరంగా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కూడా ప్రధానమైన ఒక సంస్థ కేరళలోని తిరువనంతపురంలోని తుంబా వద్ద ఉన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సరోగసి తల్లులకి 6 నెలల ప్రసూతి సెలవులు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సో ఒక సంబంధించిన ప్రకటన చేయడం జరిగింది. సో మరి సరోగసి అంటే ఇక్కడ అద్దె గర్భం అని చెప్పేసి అంటామండి. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో మరి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ లీవ్స్ అనమాట. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ లీవ్స్ రూల్స్ 1972కి కొన్ని సవరణలు చేయడం జరిగిందనమాట. ఈ సవరణలు చేసి సరోగసి తల్లులకి 6 నెలల ప్రసూతి సెలవులు ఒక మెటర్నిటీ లీవ్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ గమనించండి, అంటే ఇక్కడ
సరోగసి ద్వారా పిల్లలుగా అంటారు. సరోగసి ద్వారా అంటే అద్దె గర్భం అని చెప్పేసి అంటాం. సో అద్దె గర్భం అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ గర్భాన్ని ఒక అద్దె గర్భం అని చెప్పేసి అంటామండి. అద్దె గర్భం గర్భాన్ని మోసే సంబంధించినటువంటి ఒక మహిళ ఉంటుంది. అండ్ పిల్లల్ని కన్న తర్వాత మళ్ళీ పిల్లల్ని వేరే వాళ్ళకి ఇవ్వాలి. అలా ఎవరైతే తీసుకున్నారో ఆమె కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిందనుకోండి, ఆమెకు 6 నెలల ప్రసూతి సెలవులు ఉంటాయి. అండ్ మరొక విషయం ఉంది, ఒకవేళ ఈ అద్దె గర్భం ఎవరైతే మోస్తున్నారో వారు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిందనుకోండి, ఆమెకు కూడా 6 నెలల ప్రసూతి సెలవులు ఇస్తారు. ఎందుకోసం అంటే మనకు ఆరోగ్యరీత్యా అనమాట. ఇది ఇక్కడ ఇచ్చారు. సెంట్రల్ సర్వీసెస్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ లీవ్స్ రూల్స్ 1972లో సవరణలు చేసి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ అద్దె గర్భాన్ని ఇచ్చిన మహిళ ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆమెకు కూడా ఈ 6 నెలల ప్రసూతి సెలవులు వర్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి కమిషనింగ్ ఫాదర్ అంటే ఎవరైతే ఈ యొక్క 6 నెలల ప్రసూతి సెలవులు పొందుతున్నారో, అంటే ఇక్కడ మహిళలకైతే ప్రసూతి సెలవులు 6 నెలలు ఇస్తారు. అదే ఫాదర్ అయిందనుకోండి, వాళ్ళే తండ్రి అయితే అనుకోండి, అతని పెటర్నిటీ లీవ్స్, ఇది మెటర్నిటీ లీవ్స్ 6 మంత్స్. తండ్రికి పెటర్నిటీ లీవ్స్ అనేది పితృత్వ సెలవులు ఎన్ని ఇస్తారంటే 15 రోజులు ఇస్తారు. వీళ్ళు మొదటి 6 నెలల్లోగానే దీన్ని వినియోగించుకోవాలన్నమాట. అంటే బాబు పుట్టిన తర్వాత లేదా పాప పుట్టిన తర్వాత మొదటి 6 నెలల్లో వినియోగించుకోవాలి. ఇది మనకి సరోగసి తల్లులకి 6 నెలల ప్రసూతి సెలవు విషయం పైన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సవరణ అనమాట. సో ఇది మనకి అడిగే అవకాశం ఉన్నటువంటి అంశం, ఒక జాతీయ అంశంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎమర్జెన్సీ అండి. జాతీయ అత్యవసర పరిస్థితి లేదా జాతీయ అత్యయిక పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి అంటాం. మనకి ఇప్పటివరకు మన భారతదేశంలో 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. మరి ఈసారి న్యూస్లో ఉంది ఏంటంటే 1975 జూన్ 25 1975 జూన్ 25న ఈ రోజున ఇందిరాగాంధీ గారు భారత ప్రధానిగా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది. ఇలా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ జాతీయ అత్యవసర పరిస్థితికి ఈ 50వ సంవత్సరం అవుతుంది, 50 ఇయర్స్ అవుతుంది. 50 ఇయర్స్లోకి ఎంటర్ కాబోతున్నాం. మరి ఎందుకు ఇందిరాగాంధీ గారు ఇలా జాతీయ అత్యవసర పరిస్థితిని నేషనల్ ఎమర్జెన్సీని విధించడం జరిగిందంటే ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయండి. ఏంటంటే 1975 జూన్ 25 నుండి 1972 మార్చి 21 వరకు అత్యవసర పరిస్థితి విధించడానికి గల కారణం ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేల్ నుండి ఇందిరాగాంధీ గెలవడం జరిగింది. అయితే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో కేసు వేశారు ఈ యొక్క ఎన్నిక సక్రమంగా జరగలేదని. అలాంటి నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు. అంటే ఈ రాయ్ బరేల్లో ఇందిరాగాంధీ గెలిచిన విధానం సక్రమంగా లేదని చెప్పేసి మరి ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసు ఎలా తీర్పిచ్చారంటే అదే రోజు ఇచ్చారనమాట. 1975 జూన్ 25న రాయ్ బరేల్ నుంచి లోకసభకు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. దీని ప్రభావం వల్ల వెంటనే ఇందిరాగాంధీ గారు వెంటనే అంటే లోకసభ కూడా హాజరు కావద్దనమాట. పార్లమెంట్ కార్యకలాపాలు కూడా దూరంగా ఉండాలని కూడా సుప్రీంకోర్టు ఇందిరాగాంధీకి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఈ రెండు నేపథ్యాల్లో ఏం చేశారంటే ఇక్కడ 1975 జూన్ 25న అండ్ 1975 జూన్ 25 నుండి 1975 జూన్ 25 నుండి 1972 మార్చి 21 వరకు కూడా అత్యయిక పరిస్థితి లేదా ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. అంటే యాక్చువల్ 1975 జూన్ 25న ప్రకటించారు. తర్వాత దాన్ని పొడిగిస్తూ 1977 మార్చి 21 వరకు కూడా, అంటే ఎన్నికలు నిర్వహించేంత వరకు కూడా అత్యవసర పరిస్థితి మన దేశంలో ఉంది. ఇది మనకు ఎలా ఇచ్చారంటే అంతర్గత కల్లోలాలు దేశంలో జరగబోయే అవకాశం ఉందనే పరిస్థితిలో ఈ యొక్క జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. ఇలా మన దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి పైన లేకపోతే ఈ ఎమర్జెన్సీస్ పైన అత్యవసర పరిస్థితుల పైన మనకి ఏంటంటే భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో ఉన్నాయండి. భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భారత రాజ్యాంగంలోని 18వ భాగం అండి. 18వ భాగంలో అత్యవసర పరిస్థితుల గురించి ఉందన్నమాట. భారత రాజ్యాంగంలోని 18వ భాగం, భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో మరి భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో ఉన్నటువంటి వాటిలో చూసినట్లయితే మరి 352 ఆర్టికల్ నుండి 360 ఆర్టికల్స్ కూడా మొత్తం 18వ భాగంలో ఉంటుంది. మరి ఇందులో జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 మనకు వివరిస్తుంది. అండ్ ప్రెసిడెంట్ రూల్, రాష్ట్రపతి పాలన అనేది ఆర్టికల్ 356 మనకు తెలియజేస్తుంది. అండ్ ఆర్థిక అత్యవసర పరిస్థితిని మరి ఆర్టికల్ 360 అనేది మనకు తెలియజేస్తుంది. ఇది ప్రధానంగా మరి ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఈ యొక్క అత్యవసర పరిస్థితులని మనం రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఎక్కడి నుండి తీసుకొచ్చుకోవడం జరిగిందంటే జర్మనీ రాజ్యాంగం నుండి.
జర్మనీ రాజ్యాంగాన్ని మనం ఏమంటారంటే వీమర్ రాజ్యాంగం అని పిలుస్తారండి. వీమర్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఎందుకోసం అంటే ఈ రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత ఈ రాజ్యాంగం పైన ఆమోద ముద్ర వేస్తూ అందరూ సంతకం చేసినటువంటి పట్టణమే వీమర్ పట్టణం. ఇక్కడ జర్మన్లోని వీమర్ పట్టణం, అందుకోసం దాన్ని వీమర్ రాజ్యాంగం అని పిలుస్తారనమాట. సో మరి ఇంకొకటి విషయం గమనించినట్లయితే ఇంతవరకు మన భారతదేశంలో ఎన్నిసార్లు ఈ యొక్క జాతీయ అత్యవసర పరిస్థితి లేదా నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352ని మనం ఇంపోజ్ చేసుకున్నామంటే ఇక్కడ సో 3 సార్లు అండి. ఒకసారి వచ్చేసి 1962, సో కొన్ని విదేశీ దురాక్రమణ అంటే చైనా మన పైన దురాక్రమణ చేసిన కారణంగా 1962లో సో మరి అప్పటి మన భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈ యొక్క దీన్ని విధించడం జరిగింది. అప్పుడు మన భారత ప్రధానమంత్రి వచ్చేసి ఎవరండి మనకి జవహర్లాల్ నెహ్రూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక వివి గిరి మరి 1971లో పాక్ దురాక్రమణ సమయంలో సో మనం 1971లో వివి గిరి ప్రధానిగా ఉన్నప్పుడు మరొకసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించాం. అండ్ 1975లో ఇక్కడ రాయ్బరేలీ ఎన్నిక విషయంలో సో ఇక్కడ అలహాబాద్ అండ్ సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి అలహాబాద్ హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల మేరకి సో అంతర్గత కల్లోల పేరుతో ఇందిరాగాంధీ గారు అప్పటి భారత ప్రధాని ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగిందనమాట. అప్పుడు మనకు భారత రాష్ట్రపతి వచ్చేసి ఎవరండి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అండి. ఇలా మొత్తం కూడా 3 సార్లు మనం ఒక జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. మరి ఈ జాతీయ అత్యవసర పరిస్థితి పైన న్యాయ సమీక్షకు ఏమైనా అధికారం ఉందా, జ్యుడిషియల్ రివ్యూ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే ఇక్కడ ఉందని చెప్పేసి భారత సుప్రీంకోర్టు సో మనకి 1980 మినర్వా మిల్స్ కేసులో ప్రకటించడం జరిగిందని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అండి, మరి 1975 నుండి మనకు ఒక 1975 జూన్ 25 నుండి 1977 మార్చి 21 వరకు కూడా జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగింది. తర్వాత ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. అప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ ఓడిపోయి ఇప్పుడు జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి జనతా ప్రభుత్వం ఈ యొక్క 1975 జాతీయ అత్యవసర పరిస్థితి పైన ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నటువంటి టైంలో సో దేశంలో జరిగినటువంటి సంఘటనలపైన అధ్యయనం చేయడానికి జనతా ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ ఏంటంటే 1977లో జేసీ షా కమిషన్. ఓకేనా, జేసీ షా కమిషన్. ఆ నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇది మనకి ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఒక మూర్ఛ మనకి ఎపిలెప్సీ ఒక మనకు సీజర్స్ అని చెప్పేసి అంటాం, ఇలా ఇన్ సీజర్స్ ఇట్లా అంటూ ఉంటాం, మూర్ఛ అని చెప్పేసి అంటాం. మరి ఈ మూర్ఛ ఎపిలిప్సీ కూడా అంటారు. మరి ఈ మూర్ఛ నియంత్రణకి పుర్రెలో సరికొత్త సాధనం అంటే మెదడులో ఒక సాధనం అమర్చి ఒక ఈక్విప్మెంట్ని అమర్చి మూర్ఛ రోగాన్ని తగ్గించవచ్చు అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి పరిశోధన చేయడం జరిగింది. ఇది సఫలీకృతమైనట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది ఏంటంటే ఈ యొక్క న్యూరో స్టిమ్యులేటర్ అని చెప్పేసి అంటామండి. అంటే న్యూరో స్టిమ్యులేటర్ అనే ఒక చిన్న ఈక్విప్మెంట్ని మెదడులో శస్త్రచికిత్స చేసి 12 సంవత్సరాల బాలుడికి కొన్ని గంటల పాటు శస్త్రచికిత్స చేసి అమర్చడం జరిగింది. అమర్చి ఆ బాలుడిలో కొన్ని మూర్ఛ ఏదైతే ఒక రోజులో 5-6 సార్లు లేదా 10 సార్లు మూర్ఛ వస్తే అతనికి ఇప్పుడు తగ్గిందన్నమాట. ఇది మనకు ఒరాన్ నాల్సన్ అనే ఒక 12 సంవత్సరాల బాలుడికి ఈ లండన్లో ఈ చికిత్స చేయడం జరిగింది. ఇలాంటి సిండ్రోమ్ను మనం ఏమంటామంటే లెనాక్స్ గ్యాస్ట్రట్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటాం. అంటే ఇది ఒకటి మనకి మెడికల్ టర్మినాలజీ అనమాట. సో ప్రపంచంలోనే తొలిసారిగా ఇలా మూర్ఛ రోగులకి అంటే మూర్ఛం వచ్చే ఈ వ్యక్తులకి నియంత్రణ చేయడానికి జరిగినటువంటి ఒక పరిశోధన చెప్పొచ్చు. ఇది సఫలీకృతం కావడం జరిగింది. కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది. న్యూరో స్టిమ్యులేటర్ అంటే ఏంటి, లేదా మూర్ఛ నియంత్రణకి పుర్రెలో సరికొత్త సాధనం పేరేంటి, ఎక్కడ అమర్చారు, తొలిసారిగా ఏ బాలుడికి అమర్చారు, లాంటి ప్రశ్నలు ఇక్కడ అడిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పేసి అంటామండి, ఐబీ అని చెప్పేసి అంటాం. ఇంటెలిజెన్స్ బ్యూరో మరి ఐబీ మన దేశ అంతర్గత భద్రత పైన అధ్యయనం చేసి తగిన రిపోర్టులను అందించే సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ఐబీ సంస్థ అని చెప్పేసి అంటాం. దాన్ని మనం ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థగా పిలుస్తాం. మరి ఇలాంటి ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థకి సో ఒక డైరెక్టర్గా పనిచేస్తున్న వారు పవన్ కుమార్ దేకా. ఈ పవన్ కుమార్ డేకా పదవీ కాలం అనేది అయిపోతుంది, ఇక్కడ ఈ జూన్లోనే అయిపోతుంది. అయితే వచ్చే జూన్ వరకు పొడిగించడం జరిగింది. పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ 2025 వరకు పొడిగింపు జరిగింది. ఈ నిఘా విభాగాధిపతి అయినటువంటి తపన్ కుమార్ దేకా పదవీ కాలం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇతను పవన్ కుమార్ దేకా గురించి మనం చూసినట్లయితే ఇతను 1988 సో బ్యాచ్ ఐపీఎస్ అధికారి, హిమాచల్ ప్రదేశ్ కేడర్ అధికారిగా ఇతను గుర్తింపు పొందడం జరిగింది. ఎవరండి, పవన్ కుమార్ డేకా. ఎందుకోసం అంటే వార్తల్లో వ్యక్తులుగా అండ్ అపాయింట్మెంట్స్ విషయంలో ఈ పాయింట్ ఎప్పుడు మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న నేపథ్యం సో మనకి
మనోజ్ పాండే. సో మనోజ్ పాండే పదవి కాలాన్ని మొన్న అంటే భారత ప్రధాన సైనికాధికారిగా పనిచేస్తున్నటువంటి మనోజ్ కుమార్ యొక్క పదవి కాలాన్ని, మనోజ్ పాండే పదవి కాలాన్ని ఒక 1 మంత్ పొడిగించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు భారత ప్రధాన సైనికాధికారిగా, చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా మనోజ్ పాండే స్థానంలో ఇప్పుడు ఉపేంద్ర ద్వివేది, ఎవరండి? ఉపేంద్ర ద్వివేది రాబోతున్నారండి. ఇప్పుడు ఈ ఒక జూన్ 30న వీరు పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సో ఇలాంటి నేపథ్యం ఉంటుంది అనమాట. సమీర్ వి కామత్ అండి. సమీర్ వి కామత్ యొక్క పదవి కాలాన్ని, డిఆర్డిఓ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి సమీర్ వి కామత్ యొక్క పదవి కాలాన్ని కూడా సో మరో 1 year పొడిగించడం జరిగింది అనమాట. అలా పొడిగింపు విషయం పైన డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి యునెస్కో సృజనాత్మక నగరాల జాబితా అని చెప్పేసి అంటాం. అంటే యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేసినటువంటి సంస్థ యునెస్కో. మరి ఒక సంబంధించిన నగరం అనేది ఒక సృజనాత్మకతంగా అంటే మిగతా నగరాలతో పోలిస్తే ఒక విభిన్నంగా ఉండడం, అంటే ఇక్కడ అలాంటి వాటికి మనం సృజనాత్మక నగరాలుగా పిలుస్తాం. అలాంటిగా ఇప్పుడు ఒక యునెస్కో మన భారతదేశంలో గతంలో మనకి చెన్నై, హైదరాబాద్, సో ముంబై, తర్వాత వారణాసి, శ్రీనగర్, ఇండోర్ ఇలాంటి నగరాలని ఒక సృజనాత్మక నగరాలుగా ప్రకటించడం జరిగింది. 6 నగరాలను ప్రకటిస్తే మరో 2 నగరాలని అక్టోబర్ 2023లోనే యునెస్కో ఒక కేరళలోని కోజికోడ్ అండ్ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ఈ 2 నగరాలను కూడా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లోకి, అంటే యునెస్కో సృజనాత్మక నగరాల జాబితా అంటామండి. యునెస్కో సృజనాత్మక నగరాల జాబితాలు చేర్చడం జరిగిందనమాట. ఈ రెండింటితో కలుపుకొని ఇప్పుడు మన భారతదేశంలో యునెస్కో సృజనాత్మక నగరాల జాబితా గతంలో 6, ఇప్పుడు 2, మొత్తం 8 నగరాలు కావడం జరిగిందనమాట. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో గతంలో మనం చూసినట్లయితే ఇంతపై డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో సృజనాత్మక నగరాల జాబితాలో చెన్నై, హైదరాబాద్, ముంబై, ఇండోర్, వారణాసి, శ్రీనగర్. ఇప్పుడు కొత్తగా వచ్చినవి ఏం చూడండి, కోజికోడ్. అయితే ఇది ఎందుకు మళ్ళీ న్యూస్లో ఉంది, అక్టోబర్ 2023లో ప్రకటించారు. ఇప్పుడు ఏం చేశారంటే అధికారికంగా ప్రకటించారనమాట. అప్పుడు చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 2023లో కోజికోడ్ని, గ్వాలియర్ను చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 23, 2024న యునెస్కో అధికారికంగా ప్రకటించిందనమాట. ఎలా ప్రకటించిందంటే కోజికోడ్. మరి గతంలో ఈ కేరళలోని కోజికోడ్ని కాలికట్గా పిలిచేవారు. సో మరి ఇప్పుడు కోజికోడ్గా పిలుస్తున్నారు. మరి దీన్ని సిటీ ఆఫ్ ది లిటరేచర్గా ప్రకటించడం జరిగిందండి. సిటీ ఆఫ్ లిటరేచర్ ఫస్ట్ టైం అనమాట మన భారతదేశంలో సిటీ ఆఫ్ ది లిటరేచర్గా యునెస్కో చేత ప్రకటించబడ్డటువంటి సో తొలి నగరంగా ఇప్పుడు ఏముందంటే ఒక కోజికోడ్ అండి. సో సిటీ ఆఫ్ ది మ్యూజిక్ గతంలో వారణాసిని ఇలా ప్రకటించింది మనకు యునెస్కో. బట్ ఇక్కడ ఏంటంటే సిటీ ఆఫ్ ది మ్యూజిక్లో చేర్చింది గ్వాలియర్ సిటీని, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సిటీని. కానీ ఫస్ట్ టైం మన భారతదేశంలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో లిటరేచర్ నుండి చేరినటువంటి సిటీ ఏంటంటే ఇక్కడ కోజికోడ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో యునెస్కో అని చెప్పేసి అంటున్నాం కాబట్టి యునెస్కోకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఇక్కడ అడ్రీ అజౌలే అండి. ఎవరండి? అడ్రీ అజౌలే అనేవారు యునెస్కోకి ప్రజెంట్ సో డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి సందర్భం, ఓకే. నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తవ్వినటువంటి తవ్వకాలలో మహారాష్ట్రలోని సిందికేట్ రాజా పట్టణంలో పురాతనమైనటువంటి శేషశయన విష్ణువు అంటే నిద్రిస్తున్నటువంటి ఒక శేషశయనం అంటే ఉంటాం, నిద్రిస్తున్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఒక విగ్రహం ఇక్కడ మనం చూడొచ్చు అండి. శేషశయన విగ్రహం, ఇక్కడ శేషశయన విష్ణు విగ్రహం ఉంది, శిలా విగ్రహం ఇది, ఓకేనా. మరి ఇది అగ్గిరాయితో చేస్తారు జనరల్గా. ఇది మహారాష్ట్రలో సిద్దికేట్ రాజా పట్టణంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్విన తవ్వకాల్లో గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంటుందండి. లక్ష్మీదేవి సో విగ్రహం కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. సో 1.70 ఒక మీటర్ల పొడవున్నటువంటి విష్ణుమూర్తి విగ్రహం అనమాట ఇది. కాబట్టి మనకి ఇక్కడ కరెంట్ హిస్టరీ పాయింట్ ఆఫ్ అడిగే అవకాశం మనకు ఉంటుంది, ఓకేనా. మనం ఇంపార్టెంట్గా చూసుకోవాలి. సో పురాతనమైన శేషశయన విష్ణువు శిలా విగ్రహం ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో లభించింది, ఏఎస్ఐ తవ్వకాలలో ఏ ప్రాంతంలో లభించింది, ఇలాంటి విషయాలు అడిగే అవకాశం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ యొక్క ధరణి పోర్టల్ పైన ధరణి సంబంధించిన ఏదైతే పాస్ పుస్తకాలు ఉన్నాయో వీటి యొక్క సంబంధించినటువంటి అంశాలపైన తెలంగాణ ప్రభుత్వం
ఒక అధ్యయనం చేస్తూ ఉంది. దాన్ని కొన్ని లోపాలు ఉన్నాయి, గత ప్రభుత్వం ఇందులో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలని మనం సరిదిద్దాలని చెప్పేసి. అలాంటి నేపథ్యంలో ఈ త్వరలోనే ఈ శాసనసభ సమావేశాల్లో ఈ యొక్క ధరణి పోర్టల్ పైన, ధరణి వ్యవస్థ పైన, ఈ పాస్ పుస్తకాల వ్యవస్థ పైన ఈ వాటిపైన సంబంధించినటువంటి ఒక తీర్మానం చేయబోతున్నారు. అలాంటి నేపథ్యంలో మనకు ఒక న్యూస్లో వచ్చిందనమాట, చాలా సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో తెలంగాణలో మొత్తం భూముల వివరాలు పైన ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో సాగుకు అనువైన భూమి వచ్చేసి ఇక్కడ 2.55 కోట్ల ఎకరాలు ఉందండి తెలంగాణలో. సాగుకు అంటే ఇరిగేషన్ ఫెసిలిటీ ఉన్నట్టు, అంటే ఇరిగేషన్కు సూటబుల్ ఉంది, బట్ అంటే సాగుకు అనువైన భూమి, బట్ సాగులో ఉన్న భూమి మాత్రం 1.42 కోట్ల ఎకరాలు ఉంది. అంటే ఇంకా సాగునీటి సౌకర్యం వచ్చింది, ఇరిగేషన్ ఫెసిలిటీ వచ్చిందంటే చాలా మనకి భూమి ఉందని చెప్పొచ్చు అనమాట. అంటే ఇంకా కోటి ఎకరాల పైన కూడా భూమి మనకు ఇక్కడ మిగులుగా ఉందని చెప్పొచ్చు. అంటే సాగుకు అనువుగా ఉంది కానీ మిగులుగా ఉంది. అంటే వ్యవసాయేతర భూమి వచ్చేసి 11.85 లక్షల ఎకరాలు ఉంది. వక్ఫ్ బోర్డ్ అంటాం, అంటే ఇక్కడ సంబంధించినటువంటి ముస్లిమ్స్ సంబంధించినటువంటి ఒక మసీదులు కానీ ఆ ప్రాంతాలు వాళ్ళకి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డ్ అని చెప్పేసి అంటాం. దేవాదాయాలు, ఇతర ప్రభుత్వ శాఖల పరిధిలో భూములు 89.99 లక్షల ఎకరాలు ఉంది. ఇలా మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి భూముల వివరాలపైన ఒక సమగ్రంగా ఇచ్చారు. తెలంగాణ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇంపార్టెన్స్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్చరీ వరల్డ్ కప్ 2024 తుర్కీలో జరిగిందండి. ఈ ఆర్చరీ వరల్డ్ కప్ 2024 తుర్కీలోని అంటాలియాలో జరిగింది. ఇందులో మనం చూసినట్లయితే జ్యోతి సురేఖ వెన్నం, అదితి స్వామి, పర్నీత్ కౌర్ వీళ్ళ యొక్క కాంపౌండ్ విభాగంలో గతంలో కూడా వీరికి స్వర్ణ పథకం వచ్చింది. ఈ సంవత్సరంలో 2వ స్వర్ణ పథకం అండి. సో మరి కాంపౌండ్ టీం విభాగంలో ఈ యొక్క సంబంధించినటువంటి ముగ్గురు కూడా స్వర్ణ పథకం సాధించడం జరిగింది సంయుక్తంగా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జ్యోతి సురేఖ వెన్నం, అదితి స్వామి, పర్నీత్ కౌర్ ఏ క్రీడలో ప్రావీణ్యులు అని చెప్పేసి అన్నప్పుడు వీరు ఏదండి ఆర్చరీ. సో ఆర్చరీలో వీరు ప్రావీణ్యులుగా ఉంటారు. మన జ్యోతి సురేఖ అయితే మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు జ్యోతి సురేఖ వెన్నం. అండ్ మరొక విషయం ఉందండి, మనకి జూన్ 23 మనం ఐక్యరాజ్య సమితి ప్రజాసేవ దినోత్సవం జరుపుకుంటాం. అంటే యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే అని చెప్పేసి అంటాం. యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే. మరి ఈ యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే జూన్ 23. ఇదే రోజున మరొకటి ఉందండి, అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం కూడా జరుపుకుంటాం. ఎందుకోసం ఈ పాయింట్ ఇంపార్టెంట్ అంటే, సో మనకి ఈ సంవత్సరంలోనే మనకి 2020 అంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్ క్రీడలు జరుగుతాయి. 2024లోనే ఈ ఒలింపిక్ క్రీడలు 33వ ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించబోతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఈ అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం ఇంపార్టెంట్. ఇతరుత్వం ఏమి ఇవ్వడం జరిగిందంటే లెట్స్ మూవ్ సెలబ్రేట్ అంటే మనం ఇప్పుడు ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి, వాటిని మనం సెలబ్రేట్ చేసుకుందాం. లెట్స్ మూవ్ సెలబ్రేట్ అనే ఇతవృత్తంతో జరుగుతున్నాయి అన్నమాట. ఈ అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడలు దినోత్సవం ఎప్పుడంటే జూన్ 23. ఇదే రోజున ఐక్యరాజ్య సమితి ప్రజాసేవ దినోత్సవం కూడా జరుపుకుంటాం. ఈ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం గురించి చెప్పినట్లయితే, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం యొక్క ప్రధాన కార్యాలయం అనేది స్విట్జర్లాండ్లోని లౌసానే నగరంలో ఉంది. మరి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం యొక్క లేదా అంతర్జాతీయ ఒలింపిక్ సంస్థ యొక్క ఈ ఒక స్లోగన్ ఏంది, ఒక మోటో ఏంది అని చెప్పేసి అంటే ఇక్కడ సిటిఎస్, ఆర్టీఎస్, పార్టీఎస్ కమ్యూనిటర్ అని చెప్పేసి ఒక అర్థం ఉందండి. అంటే వేగంగా, ధైర్యంగా, ఎత్తుగా, కలిసికట్టుగా అనే అర్థంతో ఉందన్నమాట, ఒక లాటిన్ పదాలు. అండ్ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి ప్రజెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు జర్మనీ దేశానికి చెందినటువంటి థామస్ బ్యాచ్ అండి. అదే మన భారతదేశంలో జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేస్తున్న తొలి మహిళగా ప్రజెంట్ ఉంది. వారే పీటీ ఉష. పయోలి ఎక్స్ప్రెస్గా పిలుస్తారు పీటీ ఉషని. సో పీటీ ఉష ఎలా పిలుస్తారండి? పయోలి ఎక్స్ప్రెస్. వీరి యొక్క ఆత్మకథ వచ్చేసి గోల్డెన్ గర్ల్ అండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో మరి 3000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్గా ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్లో, వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్లో, T20 ఇంటర్నేషనల్ ఫార్మాట్స్లో, ఈ యొక్క వరల్డ్ కప్ క్రికెట్లో 3000 పరుగులు అంటే ఓన్లీ వరల్డ్ కప్ క్రికెట్ అంటే మిగతా టోర్నీలు కావు, ఓన్లీ వరల్డ్ కప్ క్రికెట్లో ఐసీసీ నిర్వహిస్తున్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తున్నటువంటి పురుషుల ప్రపంచ కప్లలో, పర్టికులర్గా వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్లో, T20 ఇంటర్నేషనల్ ఫార్మాట్స్లో 3000 పరుగులు పూర్తి చేసినటువంటి తొలి క్రికెటర్గా గుర్తించబడ్డారు. సో విరాట్ కోహ్లీ అండి, మిగతా టోర్నీలు కాకుండా. సో ఎలా అంటే బంగ్లాదేశ్ పైన 37 పరుగులు చేయడం జరిగింది. ప్రజెంట్ మనకి ఐసీసీ మెన్స్ T20 ఇంటర్నేషనల్ కప్ అనేది జరుగుతుంది 2024 సంబంధించింది. ఇది అమెరికా తర్వాత వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. వెస్టిండీస్లోని ఆంటిగ్వాలో ఉన్నటువంటి సర్ వివియన్ రిచర్డ్ స్టేడియంలో బంగ్లాదేశ్ పైన 37 పరుగులు చేయడంతో సో భారత క్రికెటర్ అయినటువంటి మన విరాట్ కోహ్లీ ఈ ఘనతను సాధించడం జరిగింది. సో మరి ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్స్లలో మరి రోహిత్ శర్మ అంటే 3000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్ విరాట్ కోహ్లీ కాగా, రెండవ స్థానంలో ఎవరున్నారంటే రోహిత్ శర్మ ఉన్నారు. వీరు 2637 పరుగులు చేయడం జరిగిందనమాట. ఇది సో రికార్డ్స్ అండి మనకు ఇక్కడ
స్పోర్ట్స్ అప్డేట్ పాయింట్ ట్యాబ్లో స్పోర్ట్స్లలో క్రీడల విషయంలో ఇది అడిగే అవకాశం ఉందండి. ఈ ఐసీసీ గురించి చెప్తున్నాం కాబట్టి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ఇది దుబాయ్లో ఉన్నది ఈ సంస్థ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. మరి దీనికి ప్రజెంట్ దీనికి అధ్యక్షుడిగా ఎవరున్నారంటే చైర్మన్ అంటారు అక్కడ గ్రేగ్ బార్క్లే అండి. గ్రేగ్ బార్క్లే అనేవారు న్యూజిలాండ్ దేశం చెందినటువంటి గ్రేగ్ బార్క్లే ప్రజెంట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి చైర్మన్గా ఉన్నారు. అదే మన భారతదేశంలో క్రికెట్ నియంత్రణ మండలిని మనం బీసీసీ అంటాం. సో మరి భారత క్రికెట్ నియంత్రణ మండలి దీనికి అధ్యక్షుడిగా ఎవరున్నారంటే రోజర్ బిన్ అండి. రోజర్ బిన్ అనేవారు అధ్యక్షుడిగా ఉన్నారనమాట. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకేనా, బీసీసీఐ చైర్మన్ అని కూడా అంటారు అతనే, రోజర్ బిన్ని. ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి జూన్ 25, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.